హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత మెయిన్ డోర్ తీసి ఇలా పైకి వచ్చాను బాల్కనీలోకి. వెంటనే ఈ 2 ప్యారెట్స్ అయితే నాకు కనిపించాయండి. మాకు ఎదురుగా చెట్టు ఉంది కదా, దాని మీద అయితే 2 ప్యారెట్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారా? ఈ ఇంటికొచ్చాక థర్డ్ టైమ్ మాట ప్యారెట్స్. ఎప్పుడు అనుకుంటాను, అది నేను కెమెరా తీసేసరికి ఎగిరిపోతుండేవి. ఈసారి ఉన్నాయి అని చెప్పి అలాగా షూట్ అయితే చేశాను. పాత ఇంటి దగ్గర అయితే రెగ్యులర్‌గా ఉంటుండేవండి. ఈ ఇంటికొచ్చాక ఇది థర్డ్ టైమ్ అనుకుంటాను కనిపించింది. తీశాను అలాగా. తర్వాత ఇలా బాల్కనీ అయితే తుడిచేసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే నా ఫస్ట్ పనైతే బ్రష్ చేసిన తర్వాత మెయిన్ డోర్ తీసి అప్పుడు ఇలా బాల్కనీ అది తుడిచేసుకొని తర్వాత టీవీ యూనిట్ అంటే టీవీ స్టాండ్, టీవీ తర్వాత టీపాయ్ అవన్నీ కూడా ఇలాగ కొంచెం డస్టింగ్ చేసుకుంటానండి. ఎవ్రీడే నా రొటీన్ ఇదే. ఎందుకంటే ఎవ్రీడే మనం ఇలా తుడిచేసుకున్నామంటే కొంచెం డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. లేకపోతే ఎప్పుడో 1 వీక్ ఒకసారి ఉన్నదంటే మనకి చాలా ఎక్కువ పని ఉంటుంది. రోజు తుడిచేసామంటే పెద్ద పనేమి ఉండదు. అందుకు నేను ఇలాగ కొంచెం ఆ టీవీ ప్లేస్ మెయిన్ హాలే కదా, అందరూ వస్తుంటారు అది కదా, అందుకని హాలు తర్వాత బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అది ఖాళీ ఉన్న ప్లేస్ అంతా ఇలాంటి దగ్గర అంతా ఇలా తుడిచేస్తాను డస్టింగ్ కాబట్టి. వీక్ ఒకసారి కోలినేసి తుడుస్తాను అనమాట. ఈ టీపాయ్ మీద అయితే ఇలా తుడుస్తున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను టీపాయ్ మీద వాటర్ వేసి. చూస్తున్నారా? పచ్చగా మన కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే మైండ్ ఎంతో ఫ్రెష్ అనిపిస్తుంది. అందుకే ఇండోర్ ప్లాంట్స్ అవి పెడితే బాగుంటుంది. కానీ మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది, అందుకే అక్కడక్కడ నీటిలో వేసి అలా పెట్టేసాను. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, కిచెన్లో కూడా పెట్టుకున్నాను అనమాట. తర్వాత అవన్నీ డస్టింగ్ చేసిన తర్వాత ఇల్లది తుడిచి ఎంత డస్ట్ వస్తుంది తెలుసా అండి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎగిరిపోతుంది గాలి. అందులో మా ఫ్రంట్ ఓపెన్ కదా బాగా, అందుకని ఎక్కువ డస్ట్ వస్తుంది. 2 పూట్ల తుడిచినా ఎక్కువ డస్ట్ వస్తుంది. అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఏ పనైనా చేసుకుంటాను అనమాట. టీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని మా వారికి నాకు ఇక్కడ కప్పుల్లో వేసుకుంటున్నాను. మా వారు పిల్లలు అందరూ లేచిపోతారు నాతో పాటే. అదిగోటి ఇక్కడైతే టీ పోసుకొని ఇద్దరం తాగేస్తాం అన్నమాట. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కంపల్సరీ టీ పడాలన్నమాట. టీ తాగకపోతే నేను ఏ పని చేయలేను. కంపల్సరీగా టీ అయితే తాగుతాను. టీ తాగేసిన తర్వాత ఇక్కడ దోస పిండి గ్రైండ్ చేసి ఉంచుకున్నానండి రాత్రి. అదైతే నేను గుంట పొంగనాలు చేస్తున్నాను. దోసల కన్నా నాకు ఇదే సులువు అనిపిస్తుంది. అందుకని కొంచెం గుంట పొంగడాలు అయితే చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుందండి. తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. చాలా సాఫ్ట్గా వస్తున్నాయి తెలుసండి దీనిలోని. కొంతమంది నాకు అడిగారు, గట్టిగా వస్తున్నాయి అంటున్నారు. లేదండి, మనం అట్టు ముద్ద చేసేటప్పుడే కొంచెం అట్టుకి ఎలా చేస్తామో అలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనం దగ్గర 3-4 అవర్స్ అయినా నానితే బాగుంటుంది అన్నమాట. ఇలాగ అది కొంచెం వేడెక్కుతుంది చూసారా? అలా వేడెక్కిన తర్వాత మనం ఇలాగ వేసుకున్నాం. ఆ చిన్న గరిటె మాట ఒక గరిటె అలాగ వేసేసుకుంటున్నాను. దీంతోనే చట్నీ కూడా చేసుకున్నాను. వేయించిన పప్పుని తర్వాత వేరుశనగ పలుకులు ఉంటాయి కదా, ఆ 2 కలిపి మిక్స్ చేసుకున్నాను. ఎప్పుడు చాలాసార్లు చూపించిందే కదా అని చెప్పి మరి చూపించలేదు. ఇప్పుడు పిల్లలకైతే ఇది టిఫిను. వాళ్ళకి లేచిపోయారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. పాప అయితే రెడీ అవుతుంది. తన పని తనే చేసేసుకుంటుంది. బాబు కూడా తన పని తనే చేసుకుంటాడు. లేచి బ్రష్ చేసుకోవడం కానీ, స్నానం చేయడం కానీ, వాళ్ళ యూనిఫామ్లు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి నేను ఏమి చూడనవసరం లేదు. నేను వాళ్ళ వరకు అయితే లంచ్ బాక్సెస్, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడమే. ఈ లోపల వాళ్ళిద్దరూ వాళ్ళ మటకాలు రెడీ అయిపోతారు అన్నమాట.
మార్నింగ్ ఏం తాగరండి. రాగి జావ తాగుతారు. అది కూడా టిఫిన్ అయిపోయిన తర్వాత తాగుతారు. మార్నింగ్ పాలు అలాంటివేమీ తాగరు. ఈవినింగే తాగుతారన్నమాట. ఇలాగైతే చాలా క్విక్‌గా అయిపోతది. కొంచెం సేపు లేట్ ఉన్నది అంటే మాడిపోతదన్నమాట. చాలా క్విక్ ఇలాగేసి పక్కన ఇంకో పని చేసే లోపల అయిపోతున్నాయన్నమాట. ఇది నాన్ స్టిక్ కదా! చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. ఒక వాయి అయితే అయిపోయింది. ట్రిప్‌కి 7 అవుతాయన్నమాట. నేను అందరికీ కదా! ఒక 4 ట్రిప్స్ ఏస్తానమాట. ఇది స్నాక్‌లాగా బావుంటది. లేదంటే ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లాగా బావుంటది. హెల్తీ ఫుడ్. దీనిలో ఎక్కువ ఆయిల్ అది ఉండదు కదండీ! ఇప్పుడు దోసలు అనుకోండి ఆయిల్‌గా ఉంటది. మార్నింగ్ ఆయిల్‌లాగా తినలేము అన్నవాళ్ళు ఇది బెస్ట్ టిఫిను. హెల్తీ ఫుడ్ మాట. ఇడ్లీ తర్వాత గుంట పొంగడాలు హెల్తీ ఫుడ్. ఇలాగైతే వేసేసుకుంటున్నాను. దానికి సరైన మూత లేదు. అది నాది నాన్ స్టిక్ కళాయి ఉంది కదా! దాని మీద మూత అదే దానికి అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాననమాట. ఇక్కడైతే మా పిల్లలకి ఇస్తున్నాను. బాబుకి ఇచ్చేసాను. వాడు తింటున్నాడు. ఇదైతే పాపకి ఇస్తున్నాను. మరి చట్నీలో పోపు ఎయలేదు. ఏసినా కూడా పిల్లలు అవన్నీ ఆవాలు కూడా ఏరుతారు తెలుసండి పిల్లలు ఇద్దరూని. తర్వాత ఇదైతే కర్రీ చేసేసాను. ఎగ్ కర్రీ మాట. ఎగ్ కర్రీ అందుకే తెలిసింది కదా అని చెప్పి మరి నేనేం షేర్ చేయలేదు. అందుకని ఎగ్ కర్రీ అయితే చేశాను. వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే కట్టిసాను. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్‌కి. వస్తున్నప్పుడు అంటే పిల్లలు దింపడానికి ఇతను వెళ్తారన్నమాట. అయితే కొంచెం టమాటాలు, పచ్చిమిరపకాయలు లేవు అంటే అయిపోయి కొంచెం ఉన్నాయి. అంటే ఒక 2 టమాటాలు కొంచెం ఉన్నాయి అంటే వచ్చేటప్పుడు మార్కెట్ తెచ్చారు. ఈ దుంపలు చూపిస్తున్నాను చూసారా? ఎంతెంత దుంపలు ఉన్నాయి. 2 దుంపలు కలిపి పావు కేజీ ఉంటాయి. అలాగున్నాయి అంతంత దుంపలు. అది మధ్యలో పాడైందంటే వేస్ట్. మరి అన్నీ అలాగే ఉన్నాయట అంతంత దుంపలే. అవి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం అల్లం, వెల్లుల్లి అవన్నీ మార్కెట్ అయితే తెచ్చారు. అవన్నీ అయితే నేనిప్పుడు సర్దేసుకుంటాను. మా వారు రెడీ అవుతున్నారు. అతను కూడా ఇప్పుడు వెళ్ళిపోతారు. అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేసాను కాబట్టి అతనికి బాక్స్ కట్టేసి ఉంచేసాను. ఈ లోపున ఇవన్నీ సర్దేసుకుంటే ఆ కవర్ పక్కన పెట్టేయొచ్చు. లేపోతే అది తర్వాత సర్దుకుందాం అంటే ఇంకా అన్నీ అలాగే ఉండిపోతాయి. నేను ఏది ఫస్ట్ టైం కడగనండి. కడగకుండానే పెట్టేస్తాను. కడిగేసి పెడితే ఏంటవుతుందంటే కుళ్ళిపోయినలాగా అయిపోతున్నాయి. అందుకని నేనేం చేస్తానంటే అలాగే పెట్టేస్తాను. పెట్టేసి వాడేటప్పుడు కడుగుతానమాట. ఈ బాస్కెట్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇది ఇందాకలా ఉల్లిపాయలకి వేరుగా, దుంపలకి వేరుగా పెట్టుకున్నాను కదా! ఆ చిన్న బాస్కెట్‌లో ఎప్పుడు ఉల్లిపాయ, దుంపలు ఒక దగ్గర పెట్టకూడదన్నమాట. అలాగైతే ఫ్రిడ్జ్‌లో సర్దేసుకున్నాను. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. స్నానం అది చేసి, పూజ చేసి, టిఫిన్ అది తినేసాను. తర్వాత ఇక్కడైతే గోంగూర ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ చేశాను. అది మధ్యాహ్నంకి మాట. ఇదైతే ఈవినింగ్ కోసం మా పిల్లల ఇద్దరు కోరిక మాట. ఎప్పటినుంచి గోంగూర ప్రాన్స్ కావాలన్నారని చెప్పి ఇతను తెచ్చారన్నమాట. పిల్లలకి దింపినప్పుడు కాయగూరలతో పాటు ప్రాన్స్ కూడా పట్టుకొనొచ్చారు. అది గోంగూర తెచ్చారు. గోంగూర కొంచెం ఏరేసుకొని ఉంచుకున్నాను. అదంతా మరి నేను చూపించలేదు. పూజ అయిపోయిన తర్వాత అది గోంగూర ఏరేసుకున్నాను. ఏరేసుకొని అది గ్రైండ్ కూడా చేసుకున్నాను. అంటే ఉడకపెట్టేసి గ్రైండ్ కూడా చేసుకున్నానమాట. ఆహ్, గోంగూరలోని అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, కొంచెం ధనియాలు, జీలకర్ర ఏసి గ్రైండ్ చేసుకున్నానమాట. అది పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కళాయిలో అయితే ఉల్లిపాయేసి అది కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ అయితే దీనిలో వేసుకున్నాను. వేసుకొని బాగా వేగిపోతది. కొంతమంది ప్రాన్స్ నూనెలో అంటే ఫిష్ అది వేపి తీస్తారు కదా! అలా వేపి తీస్తారట. నేనెప్పుడు ఇలాగే చేస్తానండి. ఆయిల్‌లోని అంటే ఉల్లిపాయల్లోనే ప్రాన్స్ ఏసి బాగా ఫ్రై చేస్తానన్నమాట. బాగా చూస్తున్నారా? ఇలా బాగా వేగిపోయినలాగా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి
గ్రైండ్ చేసుకున్నాను కదా! అది పేస్ట్ అయితే ఏసుకున్నాను. ఇది గోంగూర 3 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఉడకపెట్టుకొని గోంగూర, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగా, ధనియాలు, జీలకర్ర కొంచెం కొంచెం ఏసుకొని, ఒక్క పచ్చిమిర్చి ఏసుకున్నాను. ఏసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ అయితే ఇక్కడ ఏసుకున్నాను. దానిలో అన్నీ ఏసాను కదా! ధనియాలు అన్నీని. అందుకని వేరేగా మరి నేను గరం మసాలా ఇంకేమీ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దానిలో అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే ఇది వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్నాను. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాం. టమాటాలు వేసుకున్నాను అనమాట. ఇంకా మీరు ఎలా చేస్తారు గోంగూర ప్రాన్స్ కర్రీ చెప్పండి. నేనైతే ఇలాగే చేస్తాను సింపుల్గా. చాలా గోంగూర చికెన్ కూడా ఇదే ప్రాసెస్ చేస్తాను. గోంగూర చికెను, గోంగూర మటను అలాగా ఇదే ప్రాసెస్లో చేస్తాను. తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. అమ్మ బాబోయ్! ఎండ ఎలాగున్నాయి కదండీ! బాగా పెరిగిపోయి ఎండ. ఇంకొన్నాళ్ళు పోతే హాఫ్ డేలు స్టార్ట్ అయిపోతాయి. హాఫ్ డేలు స్టార్ట్ అయిపోయాయంటే మటుకు పిల్లలు పాపం ఎండలోన వస్తారు. ఆటోలు, బస్సులు అయిన వాళ్ళకి పర్వాలేదు కానీ సైకిల్స్ మీద తర్వాత పేరెంట్స్ వెళ్ళి తేవడం అంటే మటుకు సరిగ్గా 12:30 అప్పుడు స్కూల్ నుంచి ఇళ్ళకి వచ్చేసరికి పాపం అంత జాలి అనిపిస్తుంది. హాఫ్ డేలు అన్నాళ్ళు కష్టం అండి బాబు. ఇంటికి వచ్చాక కొంతమంది పిల్లలు పడుకుంటారు. మా పిల్లలు అయితే పడుకోరు. నన్ను పడుకోనివ్వరు. మెయిన్ నన్ను పడుకోనివ్వరు. వాళ్ళు పడుకోరన్నమాట. ఇంకా వస్తారు. వచ్చాక లంచ్ చేసి కొంచెం ఇటు అటు అవుతారు. ఇంకా 4 అయిపోతాయి. ఇంకా 4 అప్పుడే ఏం పడుకుంటాం చెప్పండి. ఇంకా అలాగే అయిపోతుంది హాఫ్ డేస్ అంతా. తర్వాత ఇలాగా ఎగ్జామ్స్ అయిపోయాక సెలవులు కూడా ఇచ్చేస్తారు. కొన్నాళ్ళు పోతే హాఫ్ డేలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ గోంగూర అది బాగా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే కొంచెం వేసుకున్నాను. ఇది ఎక్కువ గ్రేవీలాగా ఉంటే బాగుండదు. చూస్తున్నారా ఇలా థిక్గా ఉంటే బాగుంటుంది. ఇది రైస్తో బాగుంటుంది. లేదంటే రోటీస్తో కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది రోటీస్తోని. చపాతీ అలాంటి వాటితో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్తో బాగుంటుంది. లేదంటే ఫ్రైడ్ రైస్, బిర్యానీ, వెజ్ బిర్యానీ ఏవి చేసుకున్నా దాంతో కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నా ప్లేట్ చూపిస్తున్నాను. చాలా రోజులైంది కదా నా ప్లేట్ చూపించలేదు. రైస్ పెట్టుకున్నాను. తర్వాత ఎగ్ కర్రీ ఎందుకు ప్లేట్ తీసానో నాకే గుర్తులేదు అక్కడ. ప్లేట్ తీసి ఇక్కడైతే ఎగ్ కర్రీ అన్నమాట. మధ్యాహ్నం కోసం ఎగ్ కర్రీ, ఈవినింగ్ కోసం ఇది ప్రాన్స్ అండ్ గోంగూర అన్నమాట. కానీ చేశాను కదా కొంచెం టేస్ట్ చూద్దాం అని చెప్పి అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్ కర్రీ చూసినారు ఎంత రెడ్గా ఉందో. కారం కూడా కొంచెం ఎక్కువైందండి. ఏంటైందంటే కారం చేంజ్ చేశాను. ఇప్పుడు ప్రియా వాడుతున్నాను. అదేంటంటే కలర్ రావడం లేదని వేసేసరి అది కారం ఎక్కువ అయిపోయింది. కొంచెం కారంగా ఉందన్నమాట కూర నాకైతే. నాకు పచ్చిమిర్చి కూడా ఇష్టం. ఎంత కారం ఉన్నా కొంచెం పచ్చిమిర్చి తింటాను. అందుకని కూరలో పచ్చిమిర్చి ఉన్నది అది వేసుకున్నాను. ఇంకో ప్రాన్స్ కర్రీ అయితే వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్కి ఎలాగొచ్చింది ఏంటి అని చెప్పి వేసుకున్నా. మెయిన్ నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. గోంగూర ప్రాన్స్. ఇదైతే నా లంచ్ అన్నమాట. నా లంచ్ ప్లేట్ అయితే ఇలాగా కొంచెం చారు ఇవి తినేసాక కొంచెం చారు కలుపుకొని తినేస్తాను. నాకు చారు అంత ఇంపార్టెంట్ కాదు. గ్రేవీ కర్రీస్ అయితే కొంచెం అది కలుపుకొని పెరుగేసుకొని తినేస్తాను. ఇదండి నా లంచ్ ప్లేట్. ఓకే, బాగుందా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.